సంతోష్ ఒక ఇంటి కోసం వెదుకుతూ ఒక బిల్డింగ్లోనికి వెళ్ళాడు. ఆ భవనంలో ఉండే మరొక వ్యక్తి, మీరు ఇక్కడికి రావద్దు, నీళ్లు లేవు అని చెప్పాడు. ఇంత పెద్ద మంచి భవనం, ఈ ఇంట్లో నీళ్లు లేకపోవడమేంటి అని సంతోష్ భార్య కొంచెం ఆశ్చర్యానికి గురైంది. మనమేం చెయ్యాలి అని వారనుకుంటుండగా అప్పటికే అక్కడ ఉన్న వ్యక్తి, అవును, ఇదెంతో విచారకరం, మాకు కొన్ని జగ్గుల నీళ్లు మాత్రమే దొరుకుతాయి అన్నాడు. ఇక్కడికొచ్చి మీరెందుకు కష్టపడాలి అని కూడా చెప్పాడు. వారు వెళ్తూ ఉండగా సంతోష్ తన భార్యతో, మనం వచ్చేవారం ఇదే ఇంటికి వస్తున్నాం, స్నేహితుల్ని పిలిచి పార్టీ కూడా ఇవ్వాలి అన్నాడు. సంతోష్ భార్యకు ఏమీ అర్థం కావడం లేదు. నీటి కొరతతో సహా ఇక్కడి సమస్యలన్నీ అతడు చెప్పాడు కదా, మళ్ళీ ఎందుకు రావడం, ఇదేం నిర్ణయం అని అడిగింది. నాకిప్పుడే ఒక ఆలోచన వచ్చింది, అక్కడ ఎవరికీ నీటి సదుపాయం లేదు, నేనే నీళ్ల సరఫరా వ్యాపారం మొదలు పెడతాను, అందరితో పాటు మనకు మేలు జరుగుతుంది అన్నాడు. అతని భార్య ఎంతో సంతోషించింది. చాలాసార్లు మనం సమస్య ఒక్కటే చూస్తాం, ఆ సమస్యను తప్పించి ఆలోచిస్తే మరెన్నో మంచి విషయాలు లభిస్తాయి. మన ఎదుట ఉన్న సమస్య ఎంత గొప్పదైనా కావచ్చు, ఆలోచనతో ఎదుర్కొంటే సమస్య చిన్నదైపోతుంది. మనం కూడా ప్రతి పరిస్థితిలో సమస్యలను మించిన సదవకాశాలను చూసినట్లయితే అందరితో కలిసి మనం కూడా మేలును పొందగలం.